నమస్కారం. నేను డాక్టర్ సౌజన్య. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్, అవయవ మార్పిడి గురించి మనందరికీ తెలుసు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి, ఐలో కార్నియా ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా లివర్ ట్రాన్స్ప్లాంట్స్ చూసుకోవచ్చు, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఈ మధ్య జరుగుతున్నాయి. ఇవన్నీ మనకు అవగాహన ఉంది. అయితే జీనో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటో మీకు తెలుసా? ఒక జంతువులో నుంచి తీసిన అవయవాన్ని అంటే ఆర్గన్ ని గాని లేదంటే జీవ కణాలని అంటే టిష్యూస్ ని గాని తీసి మరొక జంతువులోకి గాని మనిషిలోకి గాని ట్రాన్స్ఫర్ చేసి అమర్చడం అంటే ట్రాన్స్ప్లాంట్ చేయడం. ఇది జీనో ట్రాన్స్ప్లాంటేషన్. ఈ ప్రస్తావన ఈ రోజు ఎందుకంటే ఈ రోజు వినాయక చవితి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మన ప్రపంచంలోనే అతి పురాతనమైన గొప్పదైన జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడైనా లిఖించబడి ఉందంటే అది మన పురాణాల్లో మహాశివుడు ఆ వినాయకుడికి ఏనుగు తలని తెచ్చి అమర్చి జీవం పోయటం. దీన్ని ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో చైనా, రష్యా మరి చాలా యూరోపియన్ దేశాల్లో ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ మీద చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా మంది ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత, అవయవాలు పనిచేయడం ఆపేసిన తర్వాత ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. డోనర్స్ లేక చాలా కాలం డోనర్స్ కోసం వెయిట్ చేసి డయాలసిస్ కని వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా క్రానిక్ డిజీజెస్ అంటే డయాబెటీస్ లాంటి డిజీజెస్, లేదంటే పార్కిన్సన్స్, చక్కెర వ్యాధి, నరాల వ్యాధికి ఈ యానిమల్స్ అంటే లైక్ బోవైన్ అంటే ఆవుల నుంచి తీసిన టిష్యూస్, లేదంటే పోర్సైన్ అంటే పోర్క్ పందిల నుంచి తీసుకున్న టిష్యూస్ కానీ, ఆర్గన్స్ కానీ, లేదంటే ర్యాబిట్స్ నుంచి తీసుకున్నవి మనుషుల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మార్పిడి చేయగలిగితే ఈ రోగాలు ఏవైతే, ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో దానికి మనం ఉపశమనం కలిగించవచ్చు అనే ఆలోచన దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. జీనో ట్రాన్స్ప్లాంట్ పద్ధతులు ఇప్పటివరకు జరిగినాయా అంటే అవును, జరిగినాయి. మనకందరికీ తెలుసు, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కుడి కన్నుకి గాయం అయినప్పుడు డాక్టర్స్ అతనికి మేక కన్నుని అమర్చారు. ఇది జీనో ట్రాన్స్ప్లాంట్కి ఉదాహరణ. 1991లో మేరీల్యాండ్, అమెరికాలో మేరీల్యాండ్లో ఒక ఫోర్క్ అంటే పంది నుంచి తీసిన గుండె కవాటాల్ని ఒక మనిషికి అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. కాకపోతే ఈ మనిషి 30 రోజుల కన్నా ఎక్కువ బతకలేకపోయాడు. అందుకే ఈ పద్ధతులు ఇవన్నీ ఇంకా జరుగుతూ ఉన్నాయి ఈ ప్రయోగాలు. ఆధునిక మెడికల్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ప్రకారం మనం ఇంకా ఆర్గన్స్, టిష్యూస్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రయోగాలలోనే ఆ స్టేజ్లోనే ఉన్నాం. అయితే హెడ్ అండ్ నెక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇంకా ఊహకందని విషయం అని, అది అసాధ్యమేమో అని వైద్య నిపుణులు, రీసెర్చ్ చేసేవాళ్ళు అంటున్నారు. ఇట్లాంటి ఆపరేషన్కి వచ్చే పేషెంట్స్ సహజంగానే క్రిటికల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి వచ్చిన వాళ్ళే కాబట్టి. సో ఇట్లాంటి ఆపరేషన్స్ చేసేటప్పుడు సర్జన్కి ఎంత రిస్క్ ఉంటుందో అనస్థీసియా డాక్టర్కి కూడా అంతే రిస్క్ ఉంటుంది. సో ఒక టీం లాగా పనిచేయాల్సి వస్తుంది. మనిషికి, జంతువులకి ఉన్న ఉష్ణోగ్రత తేడాలని గమనించి ఆ ఉష్ణోగ్రత మెయింటైన్ చేయగలగాలి. ఆక్సిజన్ సరఫరా కంటిన్యూస్గా సమపాళ్లలో అందేటట్టు చూడాలి. తర్వాత రక్తస్రావం కానీ ఆపరేషన్ సమయంలో జరిగితే దానివల్ల వచ్చే బ్లడ్ ప్రెషర్ చేంజెస్ వల్ల వైటల్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా చూడాలి. ఈ రక్తస్రావం వల్ల ప్రాణాలకి ముప్పు రాకుండా మెయింటైన్ చేయాలి. ట్రాన్స్ఫ్యూజన్స్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంతకన్నా ముఖ్యమైనది ఇన్ఫెక్షన్ రాకుండా స్టెరైల్ ప్రికాషన్స్ మొత్తం టీం అంతా తీసుకుంటారు. సో ఇదంతా జరిగి అయినది ఒక వైపు ఉంటే, ఇంకొక వైపు 2 రిస్క్స్ ఉంటాయి. ఒకటి రిజెక్షన్. మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కిడ్నీ తీసుకుంటేనే రిజెక్షన్ ఛాన్సెస్ చాలా ఉంటాయని మనకు తెలుసు. అట్లాంటిది వేరొక జీవి, వేరొక జంతువు నుంచి తీసిన టిష్యూ మన మనిషి శరీరంలో ఎట్లా సమకూర్చవచ్చో, ఎంత రిజెక్షన్ ఛాన్సెస్ ఉంటాయో అదొకటి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంకా తర్వాత ఇన్ఫెక్షన్స్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, జంతువులు క్యారీ చేసే వైరసెస్, బ్యాక్టీరియాకి మనం క్యారీ చేసే బ్యాక్టీరియా, వైరసెస్కి చాలా తేడా ఉంటుంది. సో మనం జంతువులో నుంచి మనిషికి ఏ ఆర్గన్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తామో దానితో పాటు ఆ జంతువుకున్న ఇన్ఫెక్షన్ మనిషిలోకి రాకుండా చూసుకోవడం అత్యంత కీలకమైన విషయం. ఇందుకోసమని ఏ పేషెంట్స్ అన్న ట్రాన్స్ప్లాంటేషన్స్కి ముందు యాంటీబయాటిక్స్, హై రేంజ్ యాంటీబయాటిక్స్, తర్వాత ఇమ్యూనోసప్రెసెంట్స్ అని మెడిసిన్స్ని ఇస్తూ వస్తారు. ఆపరేషన్కి ముందు, ఆపరేషన్ అయినంతసేపు, ఆపరేషన్ తర్వాత కొంతకాలం వరకు. అయితే ఇప్పుడు మనం వినాయకుడికి దగ్గరికి వస్తే, మహాశివుడు వినాయకుడికి తలని మెడని అమర్చిన తర్వాతనట అమృతం అనే పానీయాన్ని అందించాడని పురాణాలు చెబుతాయి.
అయితే మనం ఇది మోడర్న్ వైద్యంలోకి అన్వయించుకుంటే ఈ అమృతాన్ని ఆధునిక ఇండక్షన్ ఇమ్యూనో సప్రెషన్ మెడికేషన్గా మనం ఎక్స్ట్రాపులేట్ చేసుకోవచ్చు. అందుకే మన గణేశుణ్ణి జీనో ట్రాన్స్ప్లాంట్ గాడ్గాను, అంటే మార్పిడి శస్త్రచికిత్స దేవుడిగాను కొలుసుకోవచ్చు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరొక్కసారి.